వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు సర్పంచ్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షతన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు స్థానికరణ అంశంపై పంచాయతీ సర్పంచ్లకు కార్యదర్శులు గ్రామ సచివాలయ సిబ్బందికి శిక్షణ కల్పించారు. 10వ తేదీ మంగళవారం నుండి 18వ తేదీ వరకు ఈ శిక్షణ తరగతులు ఉంటాయని ఎంపీడీఓ దీప్తి వెల్లడించారు. అదేవిధంగా వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఒక 2 days ఓరియంటేషన్ ప్రోగ్రాము ఒక్కొక్క బ్యాచ్కి 6 days మండల పరిషత్లో జరుగుతూ ఉంది. దీనికి ఫంక్షనరీస్ అందరితో పాటు సర్పంచెస్, అన్ని లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్స్ వీళ్ళు ఈ 6 days వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్లో వాళ్ళు అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇదేంటంటే ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఈ 15 లక్ష్యాలు 2015 నుంచి మొదలయ్యి 2030 వరకు ఇచ్చిన ఈ లక్ష్యాలను అచీవ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ లక్ష్యాలని స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అందులో పేదరిక నిర్మూలన కానీ, ఆకలి లేని సమాజం, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, నాణ్యమైన విద్య ఇవన్నీ డెవలప్ చేసుకోవడం కోసం మనం సిటిజన్స్గా ఏం చేయాలి అనేది ఈ ట్రైనింగ్ సెక్షన్లో ఎంఓటీస్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మనం వరల్డ్ టాయిలెట్స్ డే ఈ 1 month నుంచి లాస్ట్ 1 month నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు లాస్ట్ డే. ఈరోజు గ్రీన్ అంబాసిడర్స్ అందరినీ పిలిపించుకొని వాళ్ళకు ఒక చిన్న సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. వాళ్ళు చేసిన కృషికి గాను వాళ్ళు ఆ పారిశుద్ధ్యాన్ని చేస్తూ వాళ్ళు ఈ పారిశుద్ధ్యం అనేది ఎవరు ముందుకొచ్చి చెయ్యని విషయం అయినా కూడా రేపు వాళ్ళు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళని ఖచ్చితంగా సన్మానించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని ఈరోజు చిన్న సన్మాన కార్యక్రమం కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయమని చెప్పిన్నారు. కాబట్టి మేము దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది 6 days ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. అందరు ఫంక్షనల్ అసిస్టెంట్స్, సర్పంచెస్ అండ్ మండల్ ఎవరైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అటెండ్ అవుతారు. తర్వాత 2015 to 30 లోపల ఐక్యరాజ్య సమితి వాళ్ళు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలని చెప్పారనమాట. సో ఇందాక మీకు మేడం గారు వివరంగా అసలు గుర్తుపెట్టుకునే విధంగా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటో చెప్పారు. ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఒక్కొక్క థీము మొత్తం కవర్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క థీము కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కవర్ చేస్తుంది. సో మనకి ఎలా కవర్ చేస్తుంది ఏంటి, డెవలప్మెంట్ గోల్స్ని ఎందుకు అచీవ్ చేయాలనుకుంటున్నాం, ఇలాంటివి అనేవి జస్ట్ ఇంట్రడక్షన్లో ఉంటాయి. తర్వాత మీరు ఒక్కొక్క థీము మొత్తం 9 థీమ్స్ ఉంటాయి. లైక్ పవర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ విలేజ్, హెల్దీ విలేజ్, చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్, ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్, విలేజ్ విత్ గుడ్ గవర్నెన్స్, సోషల్లీ సెక్యూర్డ్ అండ్ సోషల్ జస్టిస్ విలేజ్, ఇట్లాగా మొత్తం 9 థీమ్స్ ఉంటాయి. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని తెనాలి మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ప్రస్తుత వాతావరణం దృష్ట్యా రైతులు ధాన్యాన్ని బయట వ్యక్తులకు అమ్మడం జరుగుతుందని, వాతావరణ శాఖ మరల తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతులు కోతలను ముమ్మరం చేసి ధాన్యాన్ని తగిన జాగ్రత్తలతో భద్రపరచుకోవాలని సూచించారు. 75 kgల బస్తాను ప్రభుత్వం 1740 రూపాయలకు కొనుగోలు చేస్తుందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 17 నుండి 25 తేమ శాతం ఉన్న ధాన్యాన్ని ఎటువంటి తరుగు లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని, 17 నుండి 22% తేమ ఉంటే 1% తరుగుతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం తెనాలిలో 6 లారీల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించినట్లు మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. వరి పంట కోతలు కోస్తూ ఉన్నారు మిషన్లతో. అంటే వాతావరణం కొద్దిగా తేమ ఉండటం వల్ల రైతులు ఎక్కడికెక్కడికి బయట మార్కెట్లో అమ్మేస్తున్నారు. 1400, 1370, 1410, 1450 రకరకాలుగా అమ్ముతున్నారు. కాబట్టి మరలా తుఫాన్లు అని చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ. అవి తప్పించుకుంటూ పోతూ ఉన్నాము. కాబట్టి రైతు సోదరులు వీలైనంత వరకు త్వరగా కటింగ్ చేపించేసుకొని ధాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ గోడౌన్లో అయినా పెట్టుకోవాలి, లేకపోతే బయట ఓపెన్ మార్కెట్ సేల్లో అమ్ముకోవాలి. ప్రస్తుతం మన ప్రభుత్వం ద్వారా సివిల్ సప్లై వారు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. 1740 రూపాయలకి 75 kgల బస్తాను. అవి జరుగుతూ ఉన్నాయి. మా దగ్గర జేసీ గారి
జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల సూచనల మేరకు 17 నుంచి 22% వరకు తీసుకోమన్నారు. 17% ఉంటే ఏ తరుగు లేకుండా పోద్ది. 17 నుంచి 22 వరకు ఉంటే ఒక్కొక్క శాతం పెరుగుతూ ఉంటే కింటాకు 1 కేజీ చొప్పున తరుగు ఇవ్వాలి. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. జీడీసీఎంఎస్ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది, తర్వాత ప్రొక్యూర్మెంట్లో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు, అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మా రైతు సేవా కేంద్రాలు పనిచేస్తున్న సిబ్బంది ద్వారా ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు ఈరోజు కూడా 6 లారీలకి ప్లాన్ చేస్తున్నాం. పెదరావూరులో 1, చిన్నరావూరులో 1, ప్లస్ నందివెలుగులో 1, కటువరంలో 2, కంచెలపాలెంలో 2 ప్లాన్ చేస్తున్నాం. అవి ఈరోజు లారీలు ఎత్తేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ 17% తేమ వచ్చిన వెంటనే మా ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చేసి సివిల్ సప్లై ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా మీరు కొనుగోలు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుతున్నాం. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో ప్రయాణికులను ఎక్కించరాదని, ముఖ్యంగా ఆటో వెనుక వైపు డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను ఎక్కించరాదని తెలిపారు. ఆటోకి సంబంధించిన ధృవపత్రాలను ఆటో డ్రైవర్లు తమ వెంట ఉంచుకోవాలని కోరారు. కొంతమంది సెకండ్ హ్యాండ్ ఆటోలను కొనుగోలు చేస్తున్నారని, వాటికి పర్మిట్ ఉండడం లేదని, పర్మిట్ లేని వాటికి 10,000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు రాఘవరావు తెలిపారు. లైసెన్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేని వాటికి కూడా జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆటో వాళ్ళు వాళ్ళ పక్కన డ్రైవర్ పక్కన వెనక డోర్ తీసి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కించుకోకూడదు. ఇది మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. అట్లా చేయని వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే మా దగ్గర ఫిట్నెస్కి వచ్చిన బళ్ళు ఆటోలు అన్నిటికీ మేము వెనక డోర్ వెల్డింగ్ చేసేస్తున్నాము. వెల్డింగ్ చేయకపోతే ఫిట్నెస్ కూడా చేయటం లేదు. కాబట్టి ముఖ్యంగా ఆటో వాళ్ళు గమనించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఆటో వాళ్ళు ముఖ్యంగా ఈ 7 డాక్యుమెంట్స్ ఉండాలి. 7 ఏంటంటే 7లో ఈ మధ్య ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చిందిగా, కాబట్టి వాళ్ళకి పర్మిట్టు, ఆర్సీ, ఎఫ్సి, ఐసి, పియూసి, డ్రైవింగ్ లైసెన్స్. ఓకే. అలాగే నెంబర్ 1 పర్మిట్టు, ఆర్సీ 2, ఫిట్నెస్ 3, ఇన్సూరెన్స్ 4, పొల్యూషన్ 5, డ్రైవింగ్ లైసెన్స్ 6. ఈ 6 విధిగా మీరు ఆ జిరాక్స్ కాపీలు, ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఒక సెట్టు బండిలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఎప్పుడైతే ఆర్టీఏ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఆపగానే ఇమీడియట్గా చూపించగలిగేట్టు ఉండాలి. అలాగే చాలామంది ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెకండ్ హ్యాండ్ బండి కొంటున్నారు. వాళ్ళు సెకండ్ హ్యాండ్ బండి కొన్నప్పుడు పర్మిట్ పాత ఓనర్ది క్యాన్సిల్ అయ్యిద్ది. కొత్త ఓనర్ మళ్ళీ పర్మిట్ తీసుకోవాలి ఇమీడియట్గా. ఒకవేళ పర్మిట్ లేకపోతే 10,000 రూపాయలు ఫైన్ ఉంది. కాబట్టి ముఖ్యంగా మరి ఆటో వాళ్ళకి ఏంటంటే మరి ఓనర్షిప్ మారినప్పుడు పర్మిట్ క్యాన్సిల్ అవుద్ది. కాబట్టి కొత్త పర్మిట్ తీసుకోవాలి ఇమీడియట్గా. తీసుకునే జనాల్ని ఎక్కించుకోవాలి. కాబట్టి పర్మిట్ ఒకవేళ లేకుండా డ్రైవ్ చేసినా, పర్మిట్ ల్యాప్స్ అయిపోయినా, పర్మిట్ ఎక్స్పైర్ అయినా, పర్మిట్ లేకుండా ఆటో వాడినా 10,000 రూపాయలు ఫైన్ ఉంది. అలాగే కొంతమంది కొత్త ఆటోలు కొనుక్కుంటున్నారు. కొత్తవి బ్రాండ్ న్యూ కొనుక్కుంటున్నాడు. ఒక్కొక్కళ్ళు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు పర్మిట్ లేకుండా తిరిగేస్తున్నారు. అంటే వాళ్ళకి అసలు పర్మిట్ ఉండాలనేది కూడా తెలియకుండా ఉంది. కాబట్టి ఇమీడియట్గా కొంతమందికి కొత్త ఆటోలు ఆపుతుంటే వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండలేదు. అంటే లైసెన్స్ లేకుండా బండి కొనేస్తున్నారు. పర్మిట్ కూడా ఉండాలని తెలియట్లేదు. కాబట్టి ఒకవేళ ఆటో మరి కొత్త ఆటో నడుపుతూ జనాన్ని ఎక్కించుకుని నడుపుతూ దొరికితే పర్మిట్ లేనందుకు 10,000 ఫైన్ ఆటో వాళ్ళకి. అలాగే లైసెన్స్ లేనందుకు 5,000, 15,000 ఫైన్ కంపల్సరీ విధించడం జరుగుతుంది. బండి సీజ్ చేయడం జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘ పరిధిలో 25వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రోజున 25 వార్డులోకి స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావటం జరిగింది. అలానే ఈ 25 వార్డులోకి వచ్చేసి సిల్ట్ అనేది బాగా ఉంటానా ఆ కాలువ నీళ్ళు ఎక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోవడం జరిగింది. అవన్నీ కల్వర్ట్ల దగ్గర కానివ్వండి, ట్రైన్స్లో కానివ్వండి సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది స్పెషల్ డ్రైవ్లో. అలానే ప్రజలందరూ చెప్పేదంటే ఎలాంటి వ్యర్థాలు అనేది చెత్త అనేది డస్ట్బిన్కి వేస్తేనే బాగుంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్కి అందించాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డుకి వచ్చేసి అంతా బాగానే ఉందిలే కానీ ట్రైన్స్ అనేది అక్కడక్కడ ఆగిపోవటం జరిగింది సిల్ట్ మూలాన. అది వెంటనే మేము తీపిస్తుంది జరుగుతుంది. అలానే ఈ శానిటేషన్లో భాగంగా మా అధికారులు కానివ్వండి, అలానే మన మున్సిపల్ సిబ్బంది కానీ, అలానే ఈ సచివాలయం సిబ్బంది అందరం వచ్చి ఈ శానిటేషన్లో భాగంగా ప్రతిరోజు అన్ని వార్డులు 40 వార్డులు కానీ కొన్ని వార్డులు అయినాయి, ఇంకా కొన్ని వార్డులు చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా సిల్ట్ విషయంలో మట్టికి ఇప్పుడు ఒక చిన్న విరామం.